అంటే బాధ అనిపించలేదు. ఆల్మోస్ట్ 1 ఇయర్ దాకా జైల్లో ఉన్నారు, ప్లస్ సస్పెన్షన్. నమ్ముకున్న పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసింది. అవసరమా లైఫ్లో ఇదంతా అవసరమా అని అనిపించలేదా? లేదండి, నాకు జైలు కొత్త కాదు. దాదాపు 2001 నుంచి నేను జైలుకి వెళ్తా. అప్పుడు కూడా గౌరక్షణ గురించి జైలుకి వెళ్ళినా, కన్వర్షన్కి ఆ పనికి జైలుకి వెళ్ళినా, మళ్ళా కార్పొరేటర్ అయిన సమయంలో జైలుకి వెళ్ళినా, రామనవమి శోభయాత్ర తీస్తే జైలుకి వెళ్ళినా, మళ్ళా ఆ ఫారూకి వేస్ట్ గాడు ఆ ఫారూకి ప్రోగ్రాం పెట్టిండు కేటీఆర్ గారు, ఆయనకి కౌంటర్ ఇస్తే కూడా జైలుకి వెళ్ళిన 77 days నేను జైల్లో ఉండే. అది నాకు చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఎందుకంటే సంవత్సరంకి ఒకసారి జైలుకి వెళ్ళాలని అనుకుంటాను నేను కూడా. ఎందుకంటే ప్రజా జీవితంలో రెస్ట్ మాకు బయట అయితే దొరకవు. మాకు రెస్ట్ అంటే జైలే. అందుకోసం 1 నెల 2 నెల 3 నెల రెస్ట్ తీసుకోనికైతే జైలుకి వెళ్ళాలి. కానీ నేను ఎన్నోసారి జైలుకి వెళ్ళినా పర్సనల్ ఒక్క కేసు లేదు. ధర్మం పట్ల, గౌరక్షణ గురించి, కన్వర్షన్ ఆపనికి అట్లాంటి కేసులున్నాయి, నా పైన కేసులున్నాయి. హేట్ స్పీచ్ దాని గురించే జైలుకి వెళ్ళినా. మిగతా పర్సనల్ కేసు ఒక్కటి కూడా లేదు. గతంలో మీరు లవ్ జిహాద్కి సంబంధించి పోరాటం చేస్తున్నారు. మధ్యలో కొద్ది రోజులు మాట్లాడిన తర్వాత ఆగిపోయింది. కానీ ఈ మధ్యన మళ్ళీ అమ్మాయిల మిస్సింగ్స్ బాగా జరుగుతున్నాయి. ఎందుకు అది వెనక్కిపోయింది లవ్ జిహాద్ సంబంధించి? కేంద్రం కూడా ఒక మంచి ఆలోచనలో ఉంది. ఎవరైనా హిందూ అమ్మాయి కానీ, వేరే కులంలో ఉన్న అమ్మాయి కానీ ఒకవేళ లవ్ జిహాద్ అట్లాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రయత్నం చేస్తే, ట్రాప్ చేస్తే వాళ్ళపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని ఒక చట్టం తీసుకొని వస్తుందని నేను విన్నా. అది వస్తుంది కూడా, వస్తే బాగది. కానీ ప్రతిసారి మేము సభల్లో కానీ, మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అవేర్నెస్ తీసుకొని రానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. లవ్ జిహాద్ ట్రాప్లో పడకండి. హిందూ అమ్మాయిలకి ప్రత్యేకంగా ఒక గ్రూప్, ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ప్లాన్ చేసి కన్వర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అది వాళ్ళ ట్రాప్లో వెళ్ళకూడదని మేమైతే ప్రచారం చేస్తున్నాము. చాలా వరకు మహిళల్ని, మా అక్క చెల్లెల్ని మేము సేవ్ చేసినాము. మా దృష్టిలో నిన్న కూడా ఒక కేసు వచ్చింది. నిన్న కూడా మహబూబ్నగర్లో కూడా ఒక కేసు వచ్చింది. అంటే నా దృష్టిలో నిన్న ఒక కేసు వస్తే నేను ఇన్స్పెక్టర్కి మాట్లాడినా, ఆయనకి అరెస్ట్ చేపించిన. ఇవాళ నిన్ననే రిమాండ్ కూడా అయిన ఆయన. నిన్న కూడా రిమాండ్ అయినా. అట్లాంటి మా దృష్టిలో వస్తే మేము డీప్లో వెళ్ళి ఆ మహిళకి మేము తీసుకొని రానికి ప్రయత్నం చేస్తాం. మా దృష్టికి రాలేదంటే అది